కొన్నాళ్ల కిందట రామ్ చరణ్ వీరాభిమాని అయిన ఒక పిల్లవాడు చరణ్ హిట్ సినిమా మగధీరాలో డైలాగ్లని చెబుతూ వార్తలకెక్కాడు, గుర్తుందా? ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా ఇటీవల పలు సామాజిక వెబ్సైట్లలో హల్చల్ చేసింది. ఆ పిల్లవాడి మాటలకు, అభినయానికి ముగ్ధుడైన రామ్ చరణ్ ఆ పిల్లవాడిని వెతికి మరీ ఇంటికి రప్పించుకున్నాడు. వాడి ముద్దు మాటలకు టాలెంట్ కు ఆశ్చర్యపోయి అతన్ని తానే చదివిస్తానని, తర్వాత అతను కోరినట్టే హీరోని చేస్తానని మాటిచ్చాడు. వాళ్ళ ఊరిలోనే ఒక ప్రైవేట్ స్కూల్లో చేర్పించాడు కూడా. అయితే విధి మాత్రం ఆ చిన్నారి మీద కనికరం చూపలేదు. తన పని తాను చేసుకుపోయింది. తనతో ఆ చిన్నారిని తీసుకుపోయింది. అనారోగ్యంతో సరైన సమయానికి వైద్యం అందక కన్నుమూశాడు ఆ పిల్లవాడు. సామాజిక మాధ్యమాల్లో ఆ కుర్రవాడి మృతదేహం చూసిన వారందరినీ కలిచివేసింది. ఇక ఆ పసివాన్ని దగ్గరగా చూసిన చెర్రీకి ఇంకెలా అనిపిస్తుంది? అతని మరణ వార్త వినగానే బాధపడ్డాడట చరణ్. గుండె పగిలే వార్త, నీ ఆత్మకి శాంతి కలగాలి నా చిన్నారి తమ్ముడా అంటూ ట్విట్టర్ లో తాను ఆ పసివాన్ని కలిసినప్పటి ఫోటో, అతని మృతదేహం ఉన్న ఫోటో కలిపి పోస్ట్ చేసి తన సంతాపాన్ని తెలియజేశాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.